హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుడ్ల సేరు ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా చేశారండి. అలాగే వాటర్ కూడా వేయకుండా చేశారండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా మేము చెప్పినట్టుగా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ గనుక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ బటన్ ఆన్ చేయండి. మేము పెట్టిన వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. రెసిపీ అయితే ఎక్కువ మసాలాలు లేకుండా కొబ్బరి పొడి వేసి స్పైసీగా మా మమ్మీ చాలా టేస్టీగా చేశారండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఒక 2 గెరిటెల నూనె అయితే వేసుకోవాలండి. నీచు వాసన రాకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడైతే మేము 1/2 కేజీ గుడ్ల సేరు అయితే తీసుకున్నామండి. ఎగ్స్ అయితే అన్ని వచ్చాయండి. ఇదంతా మంచిగా శుభ్రం చేసి పెట్టుకొని ఒక 4, 5 టైమ్స్ వాష్ చేసుకొని మనము కరివేపాకు వేగిన తర్వాత గుడ్ల సేరు వేసేసుకోవాలండి. ఇలా వేగించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలండి. వాటిలో నుంచి వాటర్ వస్తుంది. మనం వాటర్ వేయకుండా ఆ వాటర్తోనే ఉడికిపోతాయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్‌కి తగినంత. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలండి. మీకు స్పైస్ ఎక్కువగా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. మాది ఇంట్లో కారం కాబట్టి స్పైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసామండి. మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. ఇది ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చుంటుందండి ఖచ్చితంగా. అందుకనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూడొచ్చు. ఇలా వేగుతున్నప్పుడు ఒక 4 చిల్లీస్ కూడా వేసేసుకోవాలండి. అదేనండి పచ్చిమిరపకాయలు. ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ పైకొస్తున్నప్పుడు చిల్లీస్ వేసుకోవాలండి. చిల్లీస్ ఎక్కువగా ఉడకవసరం లేదండి. కొద్దిగా పైపైన ఉడికితే సరిపోతుంది. అప్పుడైతే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడాలండి. తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇదేనండి ఫ్రైని ఇంకా టేస్ట్ పెంచేది ఎండు కొబ్బరి తురుమేనండి. ఖచ్చితంగా వేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి. మా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది.